أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لقد نصركم الله في مواطن كثيرة ويوم حنين إذ أعجبتكم كثرتكم فلم تغن عنكم شيئا وضاقت عليكم الأرض بما رحبت ثم وليتم مدبرين ثم أنزل الله سكينته على رسوله وعلى المؤمنين وأنزل جنودا لم تروها وعذب الذين كفروا وذلك جزاء الكافرين ثم يتوب الله من بعد ذلك على من يشاء والله غفور رحيم. يا أيها الذين آمنوا إنما المشركون نجس فلا يقربوا المسجد الحرام بعد عامهم هذا وإن خفتم عائلة فسوف يغنيكم الله من فضله إن شاء إن الله عليم حكيم. قاتلوا الذين لا يؤمنون بالله ولا باليوم الآخر ولا يحرمون ما حرم الله ورسوله ولا يدينون دين الحق من الذين أوتوا الكتاب حتى يؤتوا الجزية عن يد وهم صاغرون. وقالت اليهود عزير بن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم الله أنى يؤفكون. يا اتخذوا أحبارهم ورهبانهم أربابا من دون الله والمسيح ابن مريم وما أمروا إلا ليعبدوا إلها واحدا لا إله إلا هو سبحانه عما يشركون. يريدون أن يطفئوا نور الله بأفواههم ويأبى الله إلا أن يتم نوره ولو كره الكافرون. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. يا أيها الذين آمنوا إن كثيرا من الأحبار والرهبان لا يأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله هو الذين ينكزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله وبشرهم بعذاب أليم يوم يحمى عليها في نار جهنم فتقوى بها جباههم وجنوبهم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها أربعة حرم
ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين إنما الناس زيادة في الكفر يضل به الذين كفروا يحلونه عاما يحرمونه عاما ليوفوا عدة ما حرم الله ويحلوا ما حرم الله زين لهم سوء أعمالهم والله لا يهدي القوم الكافرين صدق الله العلي العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم رب زدني علما اللهم رب زدني علما اللهم رب زدني علما ربي أعوذ بك من همزات الشياطين وأعوذ بك ربي حفظ सुर अल्लाह का नाम लेकर जो बेइंतहा मेहरबान निहायत रहम फरमाने वाला अनंत करुणामయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ చేసే ప్రారంభిస్తాం. మహాశిరారా, ఈరోజు మనం సూర తౌబా యొక్క 4వ రుకు మరియు 5వ రుకు చదువుకున్నాం. ఇది 25వ వాక్యం నుంచి మొదలై 37వ వాక్యం వరకు ఒకసారి అవగాహన చేస్తున్నాం. పోరాడండి గ్రంథవాహులలో ఉజైర్ అల్లా కుమారుడని, ఇంతకు పూర్వము అనేక సందర్భాలలో అల్లా మీకు సహాయపడి ఉన్నాడు. ఇటీవలనే హునైన్ పోరాటం నాడు ఆయన ఆదుకున్న గొప్ప విధానాన్ని మీరు చూసే ఉన్నారు. వివరణ: సంబంధ రాహిత్య ప్రకటన వంటి ప్రమాదకరమైన పాలసీని అమలు జరపగానే అరేబియా అంతటా మూల నుంచి యుద్ధ జ్వాలలు చెలరేగుతాయని, వాటిని ఎదుర్కోవడం మహా కష్టమని భయపడుతున్న వారిని ఉద్దేశించి ఇలా సెలవీయడం జరుగుతుంది. ఈ సంశయాలతో భయకంపితులు అవ్వడం దేనికి? దీనికన్నా భయానక సందర్భాలలో మీకు సహాయం చేసిన దైవం మీ సహాయానికి ఇప్పుడు ఉన్నాడు. ఈ ధర్మ కార్యం కేవలం మీ శక్తి పైన ఆధారపడి ఉంటే మక్కాను దాటి ముందుకు సాగేది కాదు, లేకపోతే బద్రులోనైతే తప్పక అంతమైపోయేది. కానీ దీని వెనకాల అల్లాహ్ శక్తిని పనిచేస్తుంది. పూర్వపు అనుభవాల ద్వారా ఈ పాటికి మీకు బోధపడి ఉంటుంది. అల్లాహ్ శక్తి మాత్రమే ఇంతవరకు దీన్ని వికసింపజేసిందని, అందువలన నమ్మకంగా నిలబడండి. నేడు కూడా ఆయనే దాన్ని వికసింపజేస్తాడు. హునైన్ పోరాటాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అది షవ్వాల్ హిజ్రీ శకం 8వ సంవత్సరంలో ఈ ఆయత్ల అవతరణకు కేవలం 12-13 నెలల ముందు మక్కా తాయిఫ్ల మధ్య హునైన్ లోయలో సంభవించింది. ఈ గజ్వా అంటే మనం చెప్పాం, ప్రవక్త పాల్గొన్న యుద్ధంలో ముస్లింలు 12,000 సేనతో పాల్గొన్నారు. ఇంతకు పూర్వము ఇంత పెద్ద సేన ఏ గజ్వాలోనూ సమకూరలేదు. మరోవైపున తిరస్కారులు వీరికన్నా ఎంతో తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ హవాజీన్ తెగవారి వీలు కాంటూ ముస్లింలను వెనుత్రిప్పారు. ఇస్లామియా సేన మాచెడ్డ చిన్నాభిన్నమై పోయి పూర్తిగా దెబ్బతింది. అప్పుడు కేవలం ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం పిడికెడు మంది త్యాగధనులైన సహచరులు రజల్లాహు తఆలా అన్హులు మాత్రమే నిలకడ చూపగలిగారు. వారి స్థైర్యము కారణంగానే ముస్లిం సేనలు మళ్లీ క్రమబద్ధమయ్యాయి. చివరికి విజయం ముస్లింలకు చేజిక్కింది. లేకపోతే మక్కా విజయం తర్వాత సాధించినదంతా హునైన్లో కోల్పోవలసి వచ్చేది. వాక్యం: ఆ రోజున మీరు మీ అధిక సంఖ్యాబలం పట్ల విర్రవీగారు, కానీ అది మీకు ఏ విధంగానూ తోడ్పడలేదు. నేల ఎంతో విశాలమైనప్పటికీ మీ కొరకు కుంచుకుపోయింది. మీరు వెనుతిరిగి పరుగు తీశారు. తర్వాత అల్లాహ్ తన ప్రవక్త మీదను విశ్వాసుల మీదను తన పక్షంగా నెమ్మదిని నెలకొరజేశాడు. మీకు కానరాని సైన్యాలను అవతరింపజేశాడు. సత్య తిరస్కారాలను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి ఇదే సరైన ప్రతిఫలం. ఇంకా మీరు ఇది గమనించే ఉంటారు. ఈ విధంగా శిక్షించిన తర్వాత అల్లాహ్ తాను తలచిన వారికి పశ్చాత్తాపంతో మరలి సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. వివరణ: హునైన్ గజ్వాలో గెలుపొందిన తర్వాత ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఓడిపోయిన శత్రువుల ఎడల అనుగ్రహశీలుగా విశాల హృదయులుగా ప్రవర్తించిన తీరు ఫలవంతమైంది. వారిలో చాలా మంది ముస్లింలయ్యారు. ఈ ఉదాహరణ ద్వారా ముస్లింలకు చెప్పదలిచినది ఏమిటంటే, ఇక అరేబియాలోని బహుధారకులందరినీ తరిమివేయడం జరుగుతుందని మీరు ఎందుకు భావిస్తున్నారు?
అలా కాదు. మునుపటి అనుభవాల దృష్ట్యా ఒక విషయం మీరు గుర్తించగలగాలి. అజ్ఞాన వ్యవస్థ వృద్ధికి మనుగడకు మరో ఆశ ఏదీ జనంలోని మిగిలినప్పుడు, వారు అజ్ఞానాన్ని పట్టుకు వేలాడే ఆధారాన్ని మటుమాయమైనప్పుడు వారు తమంతట తామే ఇస్లాం కరుణ ఛాయలో శరణు పొందడానికి వస్తారని ఆశించారు. వాక్యం. అల్లా చూపోపు వహించేవాడు, కనకరించేవాడు. విశ్వసించిన వారలారా, బహుదేవారాధకులు అపరిశుద్ధులు, అందువలన ఈ సంవత్సరం తర్వాత వీరు పవిత్ర మస్జిద్ దరిదాపులో కూడా తారసపడరాదు. వివరణ అంటే మునుముందు వారు హజ్ చేయడము, దర్శనార్థం రావడం మటుకే కాదు, మస్జిదుల్ హరాం పవిత్ర కాబా గృహం సరిహద్దులోకి వారి ప్రవేశం కూడా నిషిద్ధమే. తద్వారా బహుదేవవాద విధానాలు, అజ్ఞాన రీతులు పునరావృతమయ్యే అవకాశం మిగలదు. అపరిశుద్ధులు అంటే వారు స్వయాన అపరిశుద్ధులని అర్థం కాదు. వారి విశ్వాసాలు, వారి నైతిక విధానము, వారి ఆచరణ, వారి అజ్ఞానపూర్వక జీవన విధానము అపరిశుద్ధమైనవి అని భావం. ఈ మాలిన్యం కారణంగానే హరం కాబా సరిహద్దుల్లో వారి ప్రవేశాన్ని నిషేధించడం జరిగింది. ఇమాం అబూ హనీఫా దృష్టిలో వారు హజ్, ఉమ్రా అజ్ఞానపుట ఆచారాలు నిర్వహించడానికి మాత్రమే హరం సరిహద్దులకు వెళ్లరాదన్నది దీని ఉద్దేశం. ఇమాం షాఫీని అనుసరించి వారు ఎప్పటికీ మస్జిదుల్ హరాం లోకి ప్రవేశించలేరు. ఇమాం మాలిక్ అభిప్రాయంలో మస్జిదుల్ హరాంలోనే కాదు, మరే మస్జిద్లోనూ వారి ప్రవేశం సరైంది కాదు. కానీ ఈ చివరి అభిప్రాయం సరైంది కాదు. ఎందుకంటే స్వయంగా ప్రవక్త మహనీయులే ప్రవక్త మస్జిద్ లో వారికి ప్రవేశానికి అనుమతినిచ్చారు. వాక్యం. ఒకవేళ మీకు లేమి వస్తుందన్న భయం ఉంటే, అల్లాహ్ తన అనుగ్రహంతో మిమ్మల్ని కలవారుగా చేయడం ఆయన కోరుకుంటే అసమయమే కాదు. అల్లాహ్ సర్వజ్ఞాని, వివేచనశీలి. పోరాడండి గ్రంథవాహులలో అల్లాహ్ని, అంతిమ దినాన్ని విశ్వసించని వారితో. వివరణ. గ్రంథవాహులు దైవాన్ని, పరలోకాన్ని నమ్ముతున్నట్లు ప్రకటించిన వాస్తవానికి వారు అటు దైవాన్ని నమ్మరు, మరి పరలోకాన్ని నమ్మరు. దైవాన్ని నమ్మడం అంటే మనిషి కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, దేవుడు ఒక్కడే ఆరాధ్యుడని, ఆయన ఒక్కడే ప్రభువు అని అంగీకరించాలి. ఆయన ఉనికిలోను, గుణగణాల్లోనూ, ఆయన హక్కులు, అధికారాల్లోనూ తాను భాగస్వామి కారాదు, ఇతరులని భాగస్వాములుగా ఎంచరాదు. కానీ క్రైస్తవులు, యూదులు ఉభయులు ఈ అపరాధానికి పాల్పడుతూ ఉంటారు. తర్వాతి ఆయతులలో దీని విషదంగా వివరించడం జరిగింది. అందువలన వారు దైవాన్ని నమ్మడం అర్ధరహితము, దాని ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ విశ్వాసం అని అనడానికి వీలుపడదు. అలాగే పరలోకాన్ని నమ్మడం అంటే మనిషి మరణించిన తర్వాత తాను మళ్ళీ లేపబడతానని నమ్మడం మాత్రమే కాదు, దాంతో పాటు ఈ విషయాలు నమ్మాలి. అక్కడ సిఫారసు చేసే ఏ కృషి, ఏ పరిహారము, మత పెద్దలతో గల ఏ సంబంధము ప్రయోజనకరము కావు. అక్కడ ఎవరు మరెవరికి పాప పరిహారము కాజాలరు. దేవుని న్యాయపీఠంలో నిష్పక్షపాతమైన న్యాయమే జరుగుతుంది. అక్కడ మనిషి విశ్వాసము, ఆచరణలు తప్ప మరేది ఆవరణలోకి రాదు. ఈ పూర్తి విశ్వాసాన్ని కాదని పరలోకాన్ని నమ్మడం నిష్ప్రయోజనం. కానీ యూదులు, క్రైస్తవులు ఈ కోణంలోనే తమ పరలోక విశ్వాసాన్ని కలుషితం చేసుకున్నారు. అందువలన వారి పరలోక విశ్వాసం కూడా పరిపక్వం కాదు. వాక్యం. అల్లా ఆయన సందేశుడు నిషిద్ధమని నిర్ణయించిన దాన్ని నిషిద్ధమైనదిగా పరిగణించని వారితో. వివరణ అంటే అల్లా తన సందేశాలని ద్వారా అవతరింపజేసిన షరియత్ ధర్మశాస్త్రాన్ని తమ జీవన నియమావళిగా చేసుకోరు. వాక్యం. సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని వారితో వారు తమ జేజేతుల జిజియా అందజేసి అల్పులై మెరిగే వరకు ఎదురొడ్డి పోరాడండి. వివరణ అంటే పోరుకు లక్ష్యం వారు విశ్వసించి సత్యధర్మ అనుయాయులు కావాలన్నది కాదు. వారి స్వీయ అధికారం, ఆధిక్యతలు అంతమైపోవాలి. వారు భూమిలో పాలకులుగా, అధికారులుగా చెలామణి కారాదు. ప్రపంచ జీవన వ్యవస్థ నిర్వహణ పాశాలు, పరిపాలన, నాయకత్వపు అధికారాలు సత్యధర్మ అనుయాయుల చేతుల్లోకి రావాలి. వారేమో వీరి పాలితులుగా, ఆజ్ఞాపాలకులుగా, విధేయులుగా జీవించాలి. ఇది ఈ పోరుకు లక్ష్యం. ఇస్లామ రాజ్యంలో జిమ్మి దాని ముస్లిమేతర ప్రజలకు ప్రభుత్వం కల్పించే రక్షణ పద్ధతులకు బదులుగా చెల్లించే రుసుము జిజియా అనబడుతుంది. పైగా అది వారు విధేయతకు సమ్మతించినట్లు గుర్తు కూడా. చేజేతుల జిజియా అందజేయడం అన్నదానికి భావము బుద్ధిగా విధేయత భావంతో జిజియా చెల్లించడం అన్నది. అల్పులై మెలగడం అన్నదానికి భావము భూమిలో పెద్దలుగా చెలామణి కావాల్సింది వారు కారు, దైవ ప్రాతినిధ్య విధిని నిర్వర్తిస్తున్న విశ్వాసులే పెద్దలుగా అలరారాలి అని. ప్రారంభంలో ఈ సందేశం యూదులు, క్రైస్తవుల విషయంలో ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ప్రవక్త మహాన్ అగ్ని పూజారులు జిజియా చెల్లించగా వారిని జిమ్మిలుగా ఆమోదించారు. ఆ తర్వాత మహనీయ సహచరులు సల్లల్లాహు అలైహి వసల్లం రజుల తరంలో ఏకగ్రీవంగా అరేబియేతర
ప్రదేశాల్లోని ముస్లిమేతర జాతులన్నింటికీ ఈ ఆదేశాన్ని వర్తింపజేశారు. జిజియా విషయంలో పెద్ద రాద్ధాంతం జరిగింది. 19వ శతాబ్దిలోని పతనావస్థలో ముస్లింలు దీనికి గాను పెద్దగా క్షమాయాచన పద్ధతి అవలంబించారు. ఆనాటి జ్ఞాపికలుగా ఇంకా కొందరు అలాంటి వారు మిగిలి ఉన్నారు. వారు దానికి ఏమేమో కారణాలు చెప్పుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. కానీ దైవధర్మం ఇలాంటి వైఖరికి అతీతమైంది. దైవధిక్కారుల సమక్షంలో క్షమాపణ చెప్పుకునే అవసరం దానికి లేదు. ఇది చాలా సవ్యమైన స్పష్టమైన విషయం. దైవధర్మాన్ని అవలంబించని వారు తాము సృష్టించుకున్న లేక ఇతరులు కల్పించిన అపమార్గాలను అనుసరించేవారు మహా అయితే పరిమిత స్వేచ్ఛకి అర్హులు. తాము చేసుకోదలిచిన తప్పును వారు చేసుకోవచ్చు, ఆ మేరకే వారికి స్వేచ్ఛ. కానీ దేవుని ఈ నేల మీద ఎక్కడైనా సరే వారు అధికారం కలిగి పరిపాలనా పాశాలు చేతబట్టి మానవుల సామూహిక జీవన వ్యవహారాల వ్యవస్థను తాము మార్గవిహీనతల ప్రకారం నెలకొల్పి నడపగలిగే హక్కు మాత్రం వారికి దక్కరాదు. ఈ అవకాశం వారికి ఎక్కడ లభించినా అక్కడ అల్లకల్లోలం బయలుపడుతుంది. వారిని అక్కడి నుండి తొలగించడం, సౌజన్యశీలమైన వ్యవస్థకు విధేయులుగా చేయడానికి ప్రయత్నించడం విశ్వాసుల విధి. పోతే ఈ జిజియా దేనికి ప్రతిమూల్యం అన్న ప్రశ్నకు వస్తే, ఇస్లామియా సత్తా క్రింద ఉంటూ మార్గ విహీనతలపైనే స్థిరపడి జీవించేందుకు వారికి ఇచ్చిన స్వేచ్ఛకు ఇది ప్రతిమూల్యం. వారికి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకునే అనుమతినిచ్చి వారి హక్కుని కాపాడే ఆ సౌజన్యశీల ప్రభుత్వ వ్యవస్థల పరిపాలనా యంత్రాంగం కొరకు ఈ మూల్యం ఖర్చు కావాలి. కానీ దాని ఫలితంగా ఏటేటా జిజియా చెల్లించే సందర్భాన జిమ్మిలతో ఒక భావన కలుగుతూ ఉంటుంది. తాము దైవ మార్గంలో జకాత్నిచ్చే గౌరవప్రదమైన అవకాశాన్ని కోల్పోయి దానికి బదులు మార్గ విహీనతల మీద సుస్థిరంగా మనడానికి మూల్యం చెల్లించడం ఎంత దురదృష్టకరమో అన్న భావన వారిని అనునిత్యం వెంటాడుతూ ఉంటుంది. వాక్యం: ఉజైర్ అల్లా కుమారుడని యూదులు అంటారు. వివరణ: ఉజైర్ అంటే యజ్రా. ఇవన్నీ యూదులు యూదు ధర్మ వ్యవస్థ పునఃస్థాపకుడుగా నమ్ముతారు. ఆయన కాలపు దాదాపు క్రీస్తు పూర్వం 450 సంవత్సరాలు అని చెబుతారు. ఇస్రాయేలీల ఉల్లేఖనాల ప్రకారం మహానీయ సులైమాన్ అలైహిస్సలాం తర్వాత బనీ ఇస్రాయేల్కి ఎదురైన పరీక్షా ఉపద్రవ కాలంలో తౌరాత్ ప్రపంచం నుంచి మరుగున పడిపోవడమే కాక యూదులు బాబిలోనియాలో బందీలవడం మూలంగా ఇస్రాయేలీయులు తరాలుగా తమ ధర్మశాస్త్రాన్ని, తమ సాంప్రదాయాలను, తమ జాతీయ భాష హెబ్రూను సైతం మర్చిపోయారు. కడకి ఈ హుజైర్ లేక హెజ్రా బైబిల్లోని పాత నిబంధనలను సంకలనం చేశాడు, ధర్మశాస్త్రాన్ని పునరుజ్జీవింపజేశాడు. ఈ కారణంగానే బనీ ఇస్రాయేల్ ఈయన్ని చాలా గౌరవించేవారు. ఈ గౌరవాదరణ హద్దులు దాటి కొన్ని యూదు తెగలు ఈయన్ని దేవుని కుమారునిగా మార్చివేశాయి. ఇక్కడ ఖురాన్ ఉద్దేశం యూదులంతా ఏకగ్రీవంగా హెజ్రాను దేవుని కుమారునిగా భావించారన్నది కాదు. అసలు ఉద్దేశం దైవానికి సంబంధించిన యూదుల విశ్వాసాలు అపసవ్యమైన తీరు మేరలు దాటి వృద్ధి చెందింది. చివరికి హెజ్రాను దేవుని కుమారునిగా భావించేవారు కూడా వారిలో బయలుదేరారు అన్నది. వాక్యం: క్రైస్తవులేమో క్రీస్తు అల్లాహ్ కుమారుడని అంటారు. ఇవి నిరాధారమైన మాటలు. వీరు తమ నోటికి వచ్చినట్టు పలుకుతుంటారు. తమకు ముందు తిరస్కారానికులైన వారిని చూసి వారి అనుకడలో పలికే మాటలు ఇవి. వివరణ: అంటే ఈజిప్టు, గ్రీకు, రోము, ఇరాన్ ఇంకా ఇతర దేశాలలో దారి తప్పిన జాతుల తాత్విక చింతనలు, మూఢ విశ్వాసాలు, ఆలోచన విధానాలకు ప్రభావితమయ్యి వారు కూడా అలాంటి మార్గవిహీన విశ్వాసాలను సృష్టించుకున్నారు. చూడండి వివరణ అల్-మాయిదా 101 వాక్యం: దైవం వీరిని నాశనం చేయ వీరు ఎందుకు ఇలా మోసపోతున్నారు? వీరు అల్లాను కాదని తమ పండితుల్ని, సన్యాసుల్ని తమ ప్రభువులుగా చేసుకున్నారు. వివరణ: ఒక హదీస్ ప్రకారం క్రైస్తవులైన మహానీయ అదీ బిన్ హాతిం దేవభక్త సదస్సు వద్దకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. ఆ సందర్భంలో ఆయన వేసిన ప్రశ్నల్లో ఒకటి, మేము మా పండితుల్ని, ధార్మిక పురుషుల్ని దైవంగా చేసుకున్నామనే ఆరోపణ ఈ ఆయత్లో ఉంది, దాని వాస్తవికత ఏమిటి అన్నది. సమాధానంగా ప్రవక్త శ్రీసహు ఈ మతబద్ధలు హరాం చేసిన దాన్ని మీరు హరాంగా స్వీకరించడం, మీరు హలాల్గా నిర్ణయించిన దాన్ని హలాల్గా ఒప్పుకోవడం నిజం కాదా అని అడిగారు. దానికి ఆయన ఇలా, మేము చేసిన మాట మాత్రం వాస్తవమే అన్నారు. ఇదే వారిని దైవంగా ఎంచడం అంటే అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. దీన్ని బట్టి దైవగ్రంథం ప్రామాణికత లేనిదే. మానవ జీవితానికి ధర్మాధర్మాల పరిధులు నిర్ణయించే వారు నిజానికి తాము దైవం స్థానంలో కూర్చోబెట్టుకుని దుస్సాహసం చేస్తున్నారన్నమాట. మరి వారికి ఇలా శరీయత్ని నిర్మించే అధికారం కలదని అంగీకరించేవారు వాస్తవంగా వారిని దైవంగా పరిణిస్తున్నారన్నమాట. ఈ రెండు ఆరోపణలు అంటే ఒకరిని దేవుని కుమారునిగా ఎంచడం, ఒకరికి శరీయత్ నిర్మాణ అధికారాన్ని అప్పచెప్పడం, ఈ రెంటిని వారి దైవ విశ్వాస ప్రకటన అబద్ధమని నిరూపించడానికి ప్రస్తావించడం జరిగింది.
దేవుని ఉనికిని వారు నమ్ముతున్నప్పటికీ వారి దైవ భావన ఎంతో లోపభూయిష్టమై ఉంది. దాని కారణంగా వారు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా సమానమే వాక్యం. అలాగే మరియం కుమారుడు క్రీస్తును కూడా వాస్తవానికి ఒకే దైవాన్ని తప్ప మరెవరిని ఆరాధించే ఆదేశం వారికి ఇవ్వబడలేదు. ఆయనే తప్ప మరెవడు ఆరాధనకు అర్హుడు కానటువంటి వాడు ఆయన. వీరు చేసే బహుళారాధన విధానానికి అతీతుడు, పరిశుద్ధుడు ఆయన. అల్లా పంపిన జ్యోతిని తమ నోళ్లతో ఊది ఆర్పివేయాలని వీరంతా కోరుకుంటున్నారు. కానీ అల్లా తన ప్రసాదిత కాంతిని పరిపూర్ణం చేయకుండా మానుకోడు. తిరస్కాలకు ఇది ఎంతగా ఇష్టం లేకపోయినా సరే ఆయన తన సందేశాన్ని మార్గదర్శనము సత్యధర్మంతో పాటు పంపినవాడు. యావత్తు ధర్మ పదార్థం మీద దానికి ఆధిక్యత కలగజేయటానికి వివరణ మూలంలోని అద్దీన్ అనే పదప్రయోగం జరిగింది. దాన్ని ధర్మ పదార్థం అని అనువదించడం జరిగింది. లోగడ కూడా వివరించినట్లు అరబీలో దీన్ అనే పదము జీవన వ్యవస్థ లేక జీవన విధానం అనే అర్థంలో ప్రయోగిస్తారు. దాన్ని స్థాపించే వాణిని ప్రామాణిక వ్యక్తిగాను అనుసరణీయునిగాను స్వీకరించి అతన్ని అనుసరించడం కూడా ఆ అర్థంలో ఇమిడి ఉంది. కనుక దైవ సందేశాన్ని ఆవిర్భావానికి ఉద్దేశము ఈ ఆయత్లో ఇలా స్పష్టపరచడం జరిగింది. ఆయన దైవం వద్ద నుండి అందజేస్తున్న బోధనావళిని, సత్యధర్మాన్ని, ధర్మం లాంటి సకల విధానాలు వ్యవస్థల మీద ఆధిక్యతను కలగజేయడం అని చెప్పడం జరిగింది. మరో మాటలు చెప్పాలంటే దైవ సందేశుడు తీసుకువచ్చిన జీవన వ్యవస్థ మరో జీవన వ్యవస్థకు లోబడి అని ఆధీనంలోకి ఉండడానికి, అది ఇచ్చే రాయితీలు అవకాశాలకు పరిమితమై మనడానికి ఆయన ఆవిర్భావం జరగలేదు. ఆయన భూమి ఆకాశాల పాలకుని ప్రతినిధిగా వస్తాడు. తన ప్రభువు ఇచ్చిన సత్య వ్యవస్థను సర్వాధికార స్థానంలో చూడటానికి ఇష్టపడతాడు. మరో జీవన వ్యవస్థ ఏదైనా ప్రపంచంలో ఉన్నది దైవికమైన జీవన వ్యవస్థ ప్రసాదించిన అవకాశాలకు పరిమితమై మనగలగాలి. ఉదాహరణకు ఇస్లామియా రాజ్య వ్యవస్థలో ముస్లిమేతర సముదాయాల జిమ్మీల జీవన వ్యవస్థ జిజియా చెల్లించి ఇస్లామియా రాజ్య రక్షణలో మనగనగిలింది. వాక్యం బహుదేవారాధకులకు ఇది ఎంతగా రుచించకపోయినా సరే, విశ్వసించిన వారలారా, ఈ గ్రంథవాహుల పండితులు సన్యాసులు చాలా మంది జనుల సొమ్మును అధర్మ విధానంతో కబళిస్తారు. వారిని దైవ మార్గం అనుసరించకుండా వారిస్తారు. వివరణ: ఈ దుర్మార్గులు కేవలం ఫత్వాలు, ధర్మ ప్రధానమైన తీర్పులు అమ్మే అక్రమం మాత్రమే చేయరు. లంచాలు తీసుకుంటూ, మొక్కుబడులు, అర్చనలు దోచుకుంటూ తింటారు. రకరకాల మతపరమైన నియమాలు, ఆచారాలను కల్పించి తద్వారా జనులు తమ మోక్షాన్ని వీరి వద్ద కొనుక్కోనేలా వారి జనన మరణాలు, పెళ్లి, పేరంటాలు, సుఖదుఖాలు ఏవైనా వారిని మొక్కించనిది జరగకుండా వారి సౌభాగ్య దౌర్భాగ్యాల గుత్తాధిపత్యం వీరి చేతుల్లోనే ఉన్నదని భావించేలా చేస్తారు. అంతేకాదు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ మహానుభావులు దేవుని దాసుల్ని అపమార్గాల చక్ర వ్యూహంలో పడవేస్తారు. సమాజ సంస్కరణ కోసం సత్య సందేశం ప్రారంభమైనప్పుడల్లా అందరికంటే ముందు వీరే తమ పాండిత్యపు వంచనతో, ఉపయుక్తుల ఆయుధాలతో దాని మార్గాన అడ్డుగోడలే నిలుస్తారు. వాక్యం: వెండి బంగారాలు పోగు చేసి పెట్టి వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టని వారికి బాధాకరమైన శిక్ష లభించే శుభవార్త నీవు ఒక రోజు రానున్నది. ఆనాడు వెండి బంగారాల మీదనే నరకాగ్ని మండించబడుతుంది. దానితోనే వారి నుదుళ్ల మీద, పక్కల మీద, వీపుల మీద చురుకలు వేయబడతాయి. ఇది మీరు మీ కోసం కూడబెట్టుకున్న నిధి. ఎదుగో ఇక మీరు పోగు చేసుకున్న సంపదను చవి చూడండి అంటూ. వాస్తవం ఏమిటంటే నెలల సంఖ్య అల్లా భూమి ఆకాశాలు సృష్టించిన నాటి నుంచి అల్లా గ్రంథంలో 12. వివరణ: అంటే సూర్యచంద్ర భూగోళాలను దైవం సృష్టించిన నాటి నుంచి దీని లెక్క ప్రారంభమైంది. ప్రతి నెల ఒక్కసారి చంద్రుడు నెలవంక రూపంలో ఉదయిస్తాడు. ఈ లెక్క ప్రకారం సంవత్సరంలో 12 నెలలు పూర్తవుతాయి. ఈ మాట చెప్పడానికి కారణం ఒకటి ఉంది. అరబ్బులు నసీ ఏర్పాటు కొరకు నెలల సంఖ్య 13 లేక 14 చేసుకునేవారు. తద్వారా ఈ ధర్మసమ్మతంగా చేసుకున్న నిషిద్ధ మాసాన్ని ఆ సంవత్సరపు క్యాలెండర్ లో సర్దేవారు. ఈ విషయానికి సంబంధించిన సవివరణ మన ముందు రాబోతుంది. వాక్యము: వీటిలోని 4 నెలలు పవిత్రమైనవి. ఇదే సరైన నియమము. అందువల్ల ఈ 4 నెలల్లో మీ మీద మీరే అత్యాచారానికి పాల్పడకండి. వివరణ: అంటే ఏ కారణాలు, ఏ విజ్ఞత, ఔచిత్యాన్ని అనుసరించి ఈ నెలలో యుద్ధాన్ని నిషేధించడం జరిగిందో వాటిని వ్యర్థం కానివ్వకండి. ఆ రోజుల్లో అశాంతిని చెలరేపి మిమ్మల్ని మీరు అన్యాయం చేసుకోకండి. ఆ 4 నిషిద్ధ మాసాల్లో హజ్ కొరకు జిల్ఖాదా, జిల్హజ్, మొహరం నెలలు, ఉమ్రా కొరకు రజబ్ నెలలో ఉద్దేశించబడ్డాయి. వాక్యం: అందరూ కలిసి బహుదేవారాధకులతో పోరాడండి, వారంతా కలిసి మీతో పోరాడినట్లు. వివరణ:
అంటే బహుధారకులు ఈ నిషిద్ధ మాసాల్లోనూ పోరాటాన్ని మానుకోకపోతే వారు అంతా ఏకమే మీతో పోరాడుతున్న విధంగానే మీరును ఏకమే వారితో పోరాడండి అని భావం. బక్రా సూర 194 ఆయత్తు ఈ ఆయత్ని విశదీకరిస్తుంది వాక్యం. ఇంకా బాగా తెలుసుకోండి, అల్లా ధర్మనిష్ట గల వారికి తోడుగానే ఉన్నాడు. నసి అన్నది తిరస్కారంలోనే మరింత తిరస్కార చేస్తా. దీని మూలంగా ఈ తిరస్కారాన్ని మార్గవిహీనతకు గురి చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక నెలను హలాల్ ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం దాన్ని నిషిద్ధమైనదిగా పరిగణిస్తారు. ఈ విధంగా అల్లా నిషేధించిన నెలల సంఖ్యను పూర్తిగా చేయాలని, మరి అల్లా నిషేధించిన దాన్ని ధర్మసమ్మతం చేసుకోవాలని కోరుకుంటారు. వివరణ: అరేబియాలో నసీ అనే ప్రక్రియలో నెలల లెక్కల్లో మార్పులు చేసుకునేవారు. అది 2 విధాలుగా చలామణిలో ఉండేది. ఒకటి, యుద్ధకాండ వినాశకర చర్యలు హత్యా ప్రతీకారాలకు గాను యుద్ధం కొరకు నిషిద్ధమైన మాసాన్ని ధర్మసమ్మతం చేసుకునేవారు. దానికి మారుగా మరో ధర్మసమ్మతమైన నెలను నిషిద్ధం చేసుకుని నిషిద్ధ మాసాల సంఖ్యను పూర్తి చేసుకునేవారు. మరొక విధానం ప్రకారం చంద్రమాన సంవత్సరాన్ని సూర్యమాన సంవత్సరంతో సరిచేయడానికి చంద్రమానంలో కబీసా అనే ఒక నెలను పెంచేవారు. ఆ విధంగా హజ్ ప్రతి సంవత్సరం ఒకే ఋతువులో రావాలన్నది వారి కోరిక. అలా చేస్తే చంద్రమానం ప్రకారం విభిన్న ఋతువుల్లో హజ్ నెల పరిభ్రమించడం చేత కలిగే అసౌకర్యాల నుండి తప్పించుకోవడం సాధ్యమయ్యేది. ఈ విధంగా 33 ఏళ్ల వరకు హజ్ దాని అసలు సమానం కాక ఇతర తేదీలో జరిగేది. కేవలం 34వ సంవత్సరం ఒకసారి జిల్హజ్ 9, 10 తేదీల్లో ఆచరించేవారు. ఈ విషయాన్ని హజ్జతుల్ విదా చివరి హజ్ సమయాన ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఖుత్బా ప్రసంగంలో ఇలా సెలవిచ్చారు: హజ్ సమయం పరిభ్రమిస్తూ ఈ సంవత్సరం సరిగ్గా దాని అసలు తేదీలకు వచ్చి చేరింది. సృష్టి లెక్కల ప్రకారం దాని నిజమైన తేదీ ఇదే. ఈ ఆయత్ల నసీ విధానాన్ని నిషేధించి హరాంగా నిర్ణయించి పైన పేర్కొన్న అరేబియా అజ్ఞానకాలపు 2 లక్ష్యాలను అధర్మమైనవిగా నిర్ణయించడం జరిగింది. మొదటి లక్ష్యం అయితే అది స్పష్టంగా పాపము, అపరాధము. దాని ప్రకారం దైవం హరాం చేసిన దాన్ని హలాల్ చేసుకోవడం, దానికి ఒక సాకు వెతికి అదే నియమబద్ధం అయినట్టు బాహ్య రూపం కల్పించుకోవడం లాంటిది. రెండో లక్ష్యం అయితే స్థూలంగా చూస్తే చాలా నిర్మలమైందిగా అగుపడుతుంది, పైగా అది విజ్ఞతతో కూడుకున్నదిగా కూడా అనిపిస్తుంది. కానీ వాస్తవంగా అది కూడా దేవాదేశాల పట్ల కడు నీచమైన తిరుగుబాటు లాంటిది. అల్లా విధించిన విద్య నిషేధాలకు సూర్యమానానికి బదులు చంద్రమానం లెక్కలు నిర్ణయించడంలో గల ఔచిత్య విజ్ఞతలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి, తన దాసుడు కాలభ్రమణంలోని అన్ని ఋతువుల్లోనూ సర్వకాల సర్వావస్థలోనూ తన ఆదేశాల పాటింపునకు ఇచ్చకులై సన్నద్ధులై ఉండాలన్నది. ఉదాహరణకు రంజాన్ నెలలోనే తీసుకున్నా, అది ఒకప్పుడు వేసవిలో, మరొకప్పుడు వానాకాలంలో, ఇంకొకప్పుడు చలికాలంలో వస్తుంది. విశ్వాసులు ఈ మారుతున్న పరిస్థితులన్నింటిలో రోజా వ్రతాలు పాటించి తమ దైవ విధేయత భావనను నిరూపిస్తుంటారు. దానితో పాటు అత్యుత్తమ నైతిక శిక్షణను పొందుతుంటారు. అలాగే హజ్ కూడా చందమానం ప్రకారం విభిన్న ఋతువులో వస్తుంది. ఆయా కాలాల అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో దైవ ప్రసన్నత కొరకు ప్రయాణం చేసి దాసులు తమ ప్రభు పెట్టిన పరీక్షలో నిగ్గు తేల్తారు. జీవితంలోనూ పరిపక్వత సాధిస్తారు. అలాంటిది ఒక వర్గం తన వ్యాపారం, తన ప్రయాణం సౌలభ్యం, తన సంతలు సంతర్పణల కొరకు హజ్ని ఏదైనా సుఖప్రదమైన ఋతువులోనే సదా సిద్ధమై పత్యాలు నిర్ణయిస్తే అది విచిత్రమైన పరిస్థితి. ఇది ముస్లింలు ఒక అంతర్జాతీయ మహాసభ ఏర్పరిచి అందులో ఇకపైన రంజాన్ నెల నిత్యం డిసెంబర్లోనే జనవరిలోనూ వచ్చేలా సర్ది వేయాలని నిర్ణయం తీసుకోవడం లాంటిది. దీని భావము దైవదాసులు తమ దైవం పట్ల తిరుగుబాటు ప్రకటించి స్వతంత్రులు అయ్యారన్నమాట. దీన్నే కుఫ్రు లేదా తిరస్కారం అంటారు. అంతేకాక మానవాళి అంతటికీ వర్తించే సర్వజనీనమైన ధర్మం సూర్యమానంలో ఏ నెలను రోజాలకని ఏ నెలను హజ్ కని నిర్ణయిస్తుంది. ఏ నెలను నిర్ణయించినా అది భూవాసులందరికీ సమంగా సౌకర్యప్రదమై ఉండదు. ఒక చోట అది వేసవి అయితే మరొక చోట చలికాలము గాను, మరొక చోట వానాకాలం గాను, ఇంకొక చోట పొడికాలం గాను ఉంటుంది. కొన్ని చోట్ల అది పంటల కోతకు వచ్చే కాలం అయితే మరి కొన్ని చోట్ల విత్తనాలు నాటే కాలమే ఉంటుంది. మరో విషయం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నసీని రద్దు చేసి ఈ ప్రకటన హిజ్రీ శకం 9వ సంవత్సరం హజ్ సమయాన్ని చేయడం జరిగింది. మరుసటి సంవత్సరం హిజ్రీ శకం 10వ సంవత్సరము హజ్ చంద్రమానం ప్రకారం సరైన తేదీలో జరిగింది. ఆ తర్వాత నేటి వరకు హజ్ దాని సరైన తేదీలోనే జరుగుతుంది. వాక్యం: వారి దుశ్చేష్టలు వారికి అలంకారప్రదమైనవిగా చేయబడ్డాయి. అల్లా సత్యతిరస్కారులకు మార్గదర్శనం చేయడు. అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్. अस्सलाम वालेकुम ख्वाजा भाई, हमारे सलीम साहब की है खुलासा कीजिए। वालेकुम सलाम व रहमतुल्लाह, खुलासा कीजिए। అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. 9వ సూర అతౌబా. ఈరోజు 4-5 రుకులు విన్నాము. మొదటి రుకులో హునైన్ పోరాటం గురించి తెలియజేయడం జరిగింది. అంటే ఇది మక్కా విజయం తర్వాత
అంటే ఆ సందర్భంలో ఒక బహిరంగ ప్రకటన జరిగిందని, అది కాబా గృహ సందర్శన కానీ మక్కా నగరానికి ఇక ముష్రికులు ఎవరైతే బహుదైవారాధకులు ఉన్నారో వారికి ఇక్కడికి రావడానికి పర్మిషన్ లేదని ఈ విధంగా ప్రకటన వచ్చిన తర్వాత మరి తిరస్కారుల నుండి తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది అని అరబ్బుల నుండి మరియు అరేబియేతరులైన ముష్రికుల నుండి తీవ్రమైన ప్రతిఘటన వస్తుందని అనుకున్నారు. అదేవిధంగా హునైన్ అనే ప్రాంతంలో జరిగిన పోరాటాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అప్పుడు ముస్లింలు దాదాపు 12,000 మంది ఉన్నారని, అయితే తిరస్కారులు వీరి సంఖ్య కంటే తక్కువ ఉన్నప్పటికీ మరి ఆ ప్రాంతంలో ఆ యుద్ధ మైదానంలో ఏం జరిగిందో ఇక్కడ తెలియజేయబడింది. ఎంతకంటే హునైన్ పోరాటం కంటే ముందు అనేక సందర్భాల్లో అల్లాహ్ యొక్క సహాయం అందిందని, అప్పుడు విజయాలు సాధించారని, అయితే దాదాపుగా 313 మంది ఉన్నప్పుడు 1000 మంది మీద, 700 మంది ఉన్నప్పుడు 1000 మంది మీద, ఈ విధంగా 700 మంది ఉన్నప్పుడు 3000 మంది మీద, ఈ విధంగా మరి అల్లాహ్ యొక్క సహకారంతో ఆ విజయాల్ని నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ హునైన్ ప్రాంతంలో మాత్రము ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ మొదటగా తిరస్కారులు వీరిపై విరుచుకుపడ్డారని, కొంతమంది యుద్ధ మైదానం వదిలిపెట్టి పారిపోవడం కూడా జరిగిందని, అయితే ప్రవక్త గారు మరి కొంతమంది సహాబాలు మాత్రమే స్థిరంగా నిలబడి పోరాటాన్ని తిరిగి ప్రారంభించడము, మళ్ళీ చెల్లా చెదురైన వారంతా ఒక చోటికి చేరడము, ఈ సందర్భాన్ని అల్లాహ్ తాలా ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. అల్లాహ్ యొక్క సహాయం అందినప్పుడు ఏ విధంగా విజయం లభిస్తుందో, మరి మేమే ఎక్కువ సంఖ్యలో ఉన్నాము, మేము విజయం సాధించగలము అని అనుకున్నప్పుడు అల్లాహ్ యొక్క సహాయం అందకపోతే ఏ విధంగా జరుగుతుందో కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. తర్వాత ఈ హునైన్ పోరాటం తర్వాత ముష్రికులతోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వ్యవహార శైలి వారిని ఎంతో ప్రభావితం చేసిందని, చాలా వరకు ముస్లింలుగా మారారని ఇక్కడ తెలియజేయడం జరిగింది. తర్వాత హజ్ నెలల గురించి రావడం జరిగింది. అల్లాహ్ తాలా భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత అప్పటి 12 నెలలు ఉండేవని, అదే విధంగా మిగతా వాళ్ళలో కూడా 12 నెలలు అది తయారు చేసుకోవడం జరిగిందని, అయితే ఈ 12 నెలల్లో 4 నెలలు పవిత్రమైన నెలలుగా, ఆ కాలంలో హజ్ యాత్రకు అనుకూలమైనదిగా వాళ్ళు భావించేవారని, ఈ విధంగా నెలల గురించి కూడా రావడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ మహాశిరా, ఈ రోజు మనం 4-5 రుకులు సూరా తౌబా చదువుకున్నాం. ఇది ధర్మం అనేది దేవుని ధర్మంనే స్థాపించబడాలి అంటే అది మరి అల్లాహ్ తాలా ఎలా సహాయపడ్డాడు? మీరు వారికి భయపడటం ఎందుకు? నాకు భయపడి మీరు జీవితాన్ని బతకండి. మీరు ఎందుకు అనుకుంటున్నారు? క్షమాభిక్ష పెట్టుకొని ఎక్కడా ఏ యొక్క ఉండటానికి తల దాచుకోవటానికి కూడా చోటు లభించినప్పుడు వాళ్లే ఇస్లాం స్వీకరించవచ్చు కదా, అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు రావచ్చు కదా. మేము అల్టిమేట్ జారీ చేసినాం, ఇక తెగదెంపులు చేసుకుంటే వాళ్ళు ఇక ఎదుర్కొని మాకు వాళ్ళకి ఎప్పుడు యుద్ధాలు జరిగి ఇక లాస్ట్ మేము కూడా పోతాం వాళ్ళు కూడా పోతారు అని ఎందుకు భావిస్తున్నారు అన్నట్టు అల్లాహ్ తాలా ఇక్కడ మొదలుపెట్టాడు. మరి హునైన్ పోరాటంలో మీకు మేము సహాయం చేయలేదా? అలాగే మీకు కూడా సహాయం చేస్తాం మేము. మీరు మీ యొక్క బలా మీద విర్రవీగారు, మీరు ఆ భావన వచ్చింది, మేము చాలా మంది ఉన్నాం అనుకున్నారు. కానీ వీలు కాండ్రు మీ మీద ఒక్కసారి విరుచుకోబడ్డప్పుడు బిత్తరై యుద్ధాన్ని వదిలి ఉరకబోవడానికి పరిగెత్తడానికే చూస్తున్నారు. కొంతమంది సహచరులు సేవప్రకృష్ణ ఎమ్మటి సహన చూపించి నిలబడితే అప్పుడు మళ్ళీ సెట్ అయ్యి యుద్ధాన్ని పునఃప్రారంభం చేసినప్పుడు మీరు మళ్ళీ వచ్చి చేరారు. ఇది
ఇక్కడ చెప్పి వాళ్ళకి చెప్పాడు. మరి ఈ ధర్మం అనేది ఏంది అసలు? దేవుని ధర్మం. దేవుని ధర్మము ఎవరికి ఎంత ఇష్టం లేకున్నా కూడా అన్ని ధర్మాల మీద ఆధిపత్యం చెల్లించటానికి చలామణి చేయడానికే వస్తుంది, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. అది వాస్తవం. ప్రవక్త వచ్చేదే దాని కొరకు. ప్రవక్త ఎస్టాబ్లిష్మెంట్ చేసి వెళ్ళిపోయాడు. అది మనకు కాంగ్రెస్ కానివ్వండి, జీవన వ్యవస్థ కానివ్వండి, లేకపోతే టీడీపీ జీవన వ్యవస్థ కానివ్వండి, కమ్యూనిస్టు జీవన వ్యవస్థ కానివ్వండి, ఏ జీవన వ్యవస్థ కూడా దీని కిందికే ఉండాలి కానీ దీని పైకి రాకూడదు. అది హిందూ ధర్మం కానివ్వండి, ఏదైనా సరే, ఏ ధర్మం అయినా కూడా అది నువ్వు కల్పించుకున్న ధర్మమే. దేవుని ధర్మం ఒక్కటే, అదే ఇస్లాం. అది సనాతనంది, ఆది నుంచి వస్తుంది, ఏదో కొత్తది కాదు. ఎవరికైనా ప్రవక్త పంపితే ఆ ప్రవక్త అదే పని చేయడానికి వస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, అది ముష్రికులకు ఎంత అయిష్టమైనా సరే ప్రవక్తకు పంపేదే దానికోసము, అది అయి తీరుతుంది అన్నట్టు చెప్పబడింది. మరి ఇక్కడ తర్వాత మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు ఏంటంటే, మీరు వారితో కూడా, గ్రంథవాహాలతో కూడా పోరాడి, వాళ్ళు కూడా ఏదో మీతో పరలోకం మీద, మళ్ళీ ప్రవక్తల మీద, దేవుడి మీద విశ్వాసం ఉన్నట్టు కనబడతారు. అది అవుతుంది, అంత పైకి కనబడేది మొత్తం, కానీ అది అవుతుంది. వాళ్ళు వాళ్ళ పండితుల్ని కూడా ప్రభులుగా చేసుకున్నారు. ఇదంతా క్లియర్గా ఉంది. మరి మనం ఈ రోజు దానికే దాసోహమైన, అసలు మనకు సరైన అవగాహన ఇస్లాం గురించి లేదు. మనం ఏమనుకుంటాం అంటే, ఒక నమాజ్ చదివితే చాలు మోక్షం పొందినట్టే అనుకుంటాం. ఇది ఓన్లీ నమాజు మరియు సహనం అనేది సహాయం పొందటానికి, ఏది ధర్మాన్ని స్థాపించడానికి, సహాయం పొందడానికి మన చేతిలో నాయకులుగా చేసి పెట్టాడు అలా. చివరికి ఏమైనా అంటే మనం కూడా పండితులు చెప్పినట్టు వినటానికి ఇది ఏది అయినా అంతకాడికి మనం అయిపోయింది. ప్రళయం దగ్గర ఇది అవుతుంది అంటే అదే అయింది మన పరిస్థితి. అసలు అవగాహన లేదు దేవుని యొక్క ఉనికిలో, మరి అతని యొక్క హక్కులో, శాసనాల్లో, గుణాల్లో, ఎక్కడా కూడా దాస్యంలో కూడా ఎక్కడ చేర్చకూడదు అన్న ఆలోచన కూడా మనకు లేకుండా పోయింది. ప్రభుత్వం ఒకటి, పాలన ఒకటి, మనం చేసేది ఒకటి. కొత్తగా మస్జిద్ మట్టుకే మనం దాస్యం చేయటం, తర్వాత బయట ఏది లావాదేవీలు అన్ని మనం నిర్మించుకున్న రాజ్యాంగాలతో మనం నడుస్తున్నాం. దేవుని యొక్క రాజ్యాంగంతో ఏది నడవట్లేదు అన్నది వాస్తవం. ఇది మనకు ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. మరి అది దాని గురించి అయితే రాలేదు ఈ ధర్మం అని చెప్పబడింది. సరే, ముందుకు పోతే మరి వీళ్ళకి అతీతమైన చేష్టలు ఏంటంటే, వాళ్ళు హుజైర్ని ఎక్కడి దాకా తీసుకుపోయారంటే, అంటే పూర్తి వర్గమే కాదు, కొంత వర్గము హుజైర్ని పాత నిబంధనాన్ని రీఎస్టాబ్లిష్మెంట్ చేసినందుకు ఆయన కుమారుడుగా చేశారు, దేవుని కుమారుడుగా చేశారు. మరి అతి ఎక్కువ అయితే ఏమవుతుందో కూడా ఇక్కడ చెప్పబడుతుంది. అతి ఎక్కువ చేసుకుంటే పండితుల్ని మేము ఏం చేసుకుంటాం, దేవుడుగా చేసుకుంటాం, దేవకుమారులుగా చేసుకుంటాం, లేకపోతే ఇలా చేసుకుంటాం అనమాట. ప్రవక్తలను కూడా చేసుకుంటాం, లేకపోతే ప్రవక్తలను చంపుతాం. ఇలా ఉన్నది అనమాట పరిస్థితి. అదే మళ్ళీ ఈసా అలైహిస్సలాం గురించి ఎక్కడి దాకా వచ్చిందో వారు కూడా అటువంటి వాళ్ళే. మరి అల్లాహ్ తాలా వారితో కూడా పోరాడమని చెప్పింది ఇక్కడ. మరి చెప్పిన తర్వాత వీళ్ళు దేవుని యొక్క వాక్యాలని నోళ్ల ద్వారా ఊది ఆర్పేయాలని చూస్తారు, కానీ అది ఎప్పటికీ కాని పని. అల్లాహ్ తాలా అతని కాంతిని పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ చేసే, పరిపూర్ణం చేసే తీరుతాడు అన్నట్టు ఇక్కడ చెప్పబడి, అది ఎంత చెడ్డంగా ఉన్న ఇష్టం లేకపోయినా సరే అన్నట్టు చెప్పాడు అల్లాహ్ తాలా. తర్వాత యావత్తు ధర్మ పదార్థం మీద దానికి ఆధిక్యత కలిగజేయడం, కానీ ఇది ముష్రికులు ఎంత అయినా చెప్పిన తర్వాత ఇక్కడ విశ్వసించిన వారులారా, ఈ గ్రంథాలను పండితులు సన్యాసి చాలా మంది జనుల సొమ్మును అధర్మ విధానంతో కబళిస్తారు, వారిని దేవ మార్గం అనుసరించకుండా వారిస్తారు. ఇది వెండి బంగారాలు వాడు కూడా పెట్టుకున్నది, దాని గురించి జకాత్ తీయకుండా వాళ్ళు చేసే శిక్షల గురించి చెప్పబడింది. మరి వాస్తవం ఏంటంటే నెలల సంఖ్య. జిజియా గురించి చెప్పబడింది. జిజియా అనేది ఏంటంటే, అతనికి ఒక్కడికి సెల్ఫ్ గా అధికారం ఇవ్వబడుతుంది అనమాట, అతని ప్రకారం జీవించటానికి. అది ఎందుకంటే దేవుడు ఇక్కడ పరీక్ష కోసం పుట్టించాడు కాబట్టి మనిషికి అసలే అందమొందించడం అనేది జరగదు. అతను లోబడి, ఇస్లామియా ప్రభుత్వానికి లోబడి బతకొచ్చు, కానీ ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఏది దైవ తిరస్కారానికి వడిగట్టి జీవితం బతకదు. కానీ సమూహం మీద అతని చాలా ఆధిపత్యాన్ని చెలామణి చేయడానికి హక్కు ఉండదు. ఎందుకంటే జన సమూహం మొత్తం దేవుంది, అతనిది కాదు. అతని ఆలోచనల్ని, అతని యొక్క మనోకాంక్షల్ని, అతని యొక్క తాత పెద్దల ఆచారాలని
ఒకళ్ళ మీద రుద్దటానికి వాడికి ఆస్కారం లేదు. అందుకని జిజియా కట్టాల్సి వస్తుంది. వాడు ఉన్న దానికి, వాడు రక్షణ కల్పించిన దానికి, వాడు ఇష్టం వచ్చినట్టు బతకడానికి ఇచ్చిన అవకాశానికి జిజియా కట్టాల్సి వస్తుంది తప్ప ఇస్లామియా ప్రభుత్వం బలవంతంగా కట్టించుకుంటుంది అన్నది ఇది తప్పు, అధర్మం. జిజియా కట్టడం కూడా ఎందుకు కట్టబడుతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఒక దేశం అన్ని సౌకర్యాలు దానికి వాడికి చేస్తుంది అంటే దేశంలో బతుకుతుంది కాబట్టి కాదు. ఇది అది నేను ఏర్పరచుకున్న విజా, అది నేనే ఏర్పరచుకున్న అది సరిహద్దులు. కానీ అల్లాది భూమి, వాడిది భూమి, వాడి భూమి మీద వాడు తిరస్కారంగా బతకాలంటే, అది ఇస్లామియా ప్రభుత్వంలో బతకాలంటే వాడికి స్వేచ్ఛ ఇవ్వబడదు. వాడికి ఒక్కటి జనసమూహాన్ని మార్చడానికి లేదు వాడికి అధికారం. వాడికి ఒక్కడికి వాడికి ఇష్టం వచ్చినట్టు బతకడానికి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఆ బతకడానికి ట్యాక్స్ ఇచ్చి బతకాలి దాని కింది. అది అర్థమైంది అనుకుంటాను. మరి ఇది ఏదో కల్పించుకున్న, మనలాంటి వాళ్ళు కల్పించుకున్న జిజియా కాదు ఇది అని అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు అలా అతనికి స్వేచ్ఛ కూడా ఇచ్చి అతనికి బతికే అవకాశం ఇచ్చినందుకు ఆ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడికి అన్ని విధాలుగా రక్షణ కల్పించడం, ఆ ప్రభుత్వంలో ఉండటానికి సౌకర్యాలు ఏర్పాటు చేయటం, మరి ఆ యొక్క లావాదేవీలు నడపడానికి ఉంచుకోవటం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఈ నసి యొక్క అర్థాలు చెప్పిన విధంగా మనకు అర్థం అయ్యేటట్టు అల్లాహ్ తఆలా ఇక్కడ మనకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఎందుకంటే ప్రతి ఋతువులో మనిషి ఆస్వాదించాలి దాస్యవేతని. ఇప్పుడు మనం ఈ హజ్లో ఈ టెంపరేచర్ సమయంలో హజ్కి పోయారు, 52 డిగ్రీల దానికి వచ్చిందని విన్నాము. దగ్గర దగ్గర 500 మంది, అది అధికారికంగా 552 మంది చనిపోయారని మనకు తెలుసు హజ్ యాత్రికులు. మరి ఈ విధంగా అల్లాహ్ యొక్క చేసిన ఆజ్ఞల్ని ప్రతి ఋతువులో ఆచరించడానికి, సమాయత్తం అవటానికి మనిషిని అల్లాహ్ తఆలా చందమానం ప్రకారమే సరిదిద్దాడు అన్నట్టు అల్లాహ్ తఆలా చెప్తుంది. మరి వీళ్ళు చేసుకున్నారు అది కబీసా అని. కబీసా మరి సూర్యమానం ప్రకారం చేసుకునే నెలలు. దాంట్లో ఏంటంటే ఒకే రకంగా వచ్చే నెల, ఒకే రకంగా మీద ఆధారపడి ఉండటానికి వాళ్ళ వర్తకాలు, వాళ్ళ యొక్క లావాదేవీలు నడవటానికి చేసుకున్న ప్రయాసాలు అది నడవకూడదు అని చెప్పబడు. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్ మాషాఅల్లాహ్ అర్థమైంది అనుకుంటాను. ఒక హదీస్ చదువుతుంది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా ముహమ్మద్ వ బారిక్ ఫీహి. ఇది చదువుకున్నాం. ఇది వెల్లుల్లి ఉల్లిపాయల గురించి దేవభక్త సరసం గారి ప్రభావచనం ఏమిటంటే, ఆకలి వల్ల కానీ లేదా మరొక కారణం వల్ల కానీ వెల్లుల్లి లేదా ఉల్లిపాయల్లో తిన్న వ్యక్తి ఎవరైనా మా మస్జిద్ వద్దకు రాకూడదు. దేవభక్త మహర్షులు మహమ్మద్ సల్లం ఖైబర్ యుద్ధం జరిగే సమయంలో ఇలా సెలవిచ్చారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరైతే ఈ చెట్టుకు కాసే వెల్లుల్లిపాయలను తింటారో వారు మా మస్జిద్లోకి ప్రవేశించకూడదు. 813 హదీసు. నేను జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు చెప్తూ ఉండగా విన్నానని అతా ఇబ్న్ అబీ రీబా ఉల్లేఖించారు. దేవభక్త మహర్షులు మహమ్మద్ సల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ఈ చెట్టుకు పడిన వెల్లుల్లిపాయలను తింటారో వారు మా మసీదులోకి రాకూడదు. అతా ఇలా అన్నారు. నేను జాబిర్ రజియల్లాహు అడిగాను, అది పచ్చి వెల్లుల్లిపాయ లేక ఉడికిన వెల్లుల్లిపాయ? దానికి సమాధానంగా ఆయన ఇలా అన్నారు, అది పచ్చి వెల్లుల్లిపాయ అని నేను అనుకుంటాను. ఇంకొక హదీస్, దేవభక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని జాబిర్ బిన్ అబ్దుల్లా అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరైతే వెల్లుల్లిపాయ కానీ లేదా ఉల్లిపాయలు కానీ తింటారో వారు మాకు మరియు మా మస్జిదులకు దూరంగా ఉండాలి. తమ ఇంట్లోనే కూర్చోవాలి, అక్కడనే నమాజ్ చేసుకోవాలి. తర్వాత దేవభక్త గారి వద్దకు ఒక పెద్ద కుండ తీసుకురాబడింది. అందులో రకరకాల పచ్చని కూరగాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. దేవభక్త గారికి దాని వాసన తెలిసిపోయింది. ఆయన సరసంగా అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు ఆ కుండలోని కూరగాయల పేర్లను తెలియజేశారు. దేవభక్త ఆ కుండను తనతో ఉన్న ఫలానా సాబీకి ఇవ్వండి ఆజ్ఞాపించారు. ఆ కుండలోనే ఆ పదార్థం చూసిన ఆయన కూడా ఆ ఇష్టతను వ్యక్తం చేశారు. ఎందుకంటే దేవభక్త గారు కూడా వాటిని తినలేదు. దేవభక్త ఇలా సెలవిచ్చారు, నీవు తినేయి, నీవు ఎవరితోనైతే మాట్లాడవో నేను వారితో మాట్లాడతాను, సంభాషిస్తూ ఉంటారు, అంటే దేవదూతలతో మాట్లాడతారు. అది అబ్దుల్ అజీజ్ ఇలా ఉల్లేఖించారు. ఒక మనిషి హజరత్ అనస్ రలియల్లాహు అన్హు ఇలా అడిగాడు, దేవభక్త సరసం వెల్లుల్లిని గురించి మీకు ఏమని చెప్పారు? ఆయన రలియల్లాహు ఇలా అన్నారు, దేవభక్త సరసం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ఈ చెట్టుకు కాసిన వెల్లుల్లి పాయలను తింటారో వారు మా దగ్గరకు రాకూడదు, మాతో కలిసి నమాజ్ చేయకూడదు. అల్హమ్దులిల్లాహ్ మహాశయులారా,
అర్థమైంది అనుకుంటాను. వెల్లుల్లిపాయలు తిని ఆ వాసనను తీసుకొని మసీదులకు రాకూడదని ప్రవక్త సల్లం చెప్పిన బుఖారీ హదీసులు రిఫరెన్స్లతో సహా ఉన్నాయి. మరి మనం అర్థం చేసుకోవాలి. మరి వివరణలు దీని యొక్క తఫ్సీర్ లేదు కాబట్టి నేను ఏం చెప్పలేను. ఇది మరి హదీస్ ద్వారా మనకు ఉల్లేఖించిన వాక్యాలు కాబట్టి మనం దానికి మన అనుసరణని మన యొక్క ఆచరణని కలిగి చేసుకొని మన యొక్క జీవనాన్ని సాగించుకోవాలి అంతే. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون. الله حافظ. الله سلام. Allah Hafiz.